హలో ఫ్రెండ్స్. సో మీ అందరితో నేను ఒక బాధాకరమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఒకప్పుడు అతనంటే ఎవరు ఏమీ తెలియదు. ఇప్పుడు ఒక టిక్ టాక్ చేసుకొని బాగా ఫేమస్ అయిపోయాడు, యూట్యూబ్ పెట్టాడు. సో నలుగురితో పాటు నేను కూడా అతని ఫ్యాన్. కానీ ఇక్కడ ఏం జరిగింది, అతని గురించి అడగని మనిషి లేడు. ఫిషింగ్ హార్బర్ మొత్తం తిరిగాను, ఎవడికి అడిగినా కానీ ఇక్కడ లేడు, అక్కడ చూడు, అక్కడ లేడు, ఎక్కడ చూడు. బుర్ర పాడైపోయింది. నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వేస్ట్ చేసుకున్నాను. నేను హాఫ్ డే అతని కోసం, అతన్ని మీట్ అవ్వాలి. చెప్పాలి అంటే చాలా బాధగా ఉంది. ఘోర అవమానం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంత దారుణంగా అసలు ఏదో పెద్ద అయ్యుండొచ్చు, సెలబ్రిటీ అయిపోయాడేమో అనుకుంటున్నాడేమో. మరీ అంత ఉండకూడదు. చాలామంది హీరోలు కూడా మీ ఫ్యాన్స్ వచ్చారు అంటే బయటకు వస్తారు విష్ చేయడానికి, పలకరించడానికి. ఇతను ఏం చేశాడంటే, ఇంట్లోనే ఉంటూ నేను లేనని చెప్పి, బయటికి వెళ్ళానని చెప్పి అనేసి అన్నాడనమాట. నాకు తెలుసు అతను ఉన్నాడని, అది అక్కడ ఎంక్వైరీలో కూడా తెలిసింది ఉన్నాడని. నేను ఎంతో ఆశతో వెళ్ళాను మీట్ అవ్వడానికి, కానీ ఘోర అవమానం జరిగిపోయింది. నేను అడగకపోయిన మనిషి లేడు ఫిషింగ్ హార్బర్లో. ఆల్మోస్ట్ ఒక 100 మనుషులకి అడిగి ఉంటాను, ఏడి మనిషి. ఎంత అంటే ఒక ఆశ, ఒక మనిషిని చూడాలి అంటే ఆ మనిషి మీద కొద్దిగా అభిమానం ఉంటే కదా మనం వెళ్తాం. కానీ ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఎంత పెద్ద ఫేమ్ వచ్చేసినా కానీ ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక పర్సన్ మీట్ అవ్వడానికి వచ్చాడంటే జస్ట్ ఒక ఇలా చూసిస్తే ఒక పలకరింపు చాలండి. సో ఈ వీడియోలో ఎంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. మీరైతే కంప్లీట్గా చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటాను, చూడండి వీడియో అయితే చూడండి కంప్లీట్గా. భయ్యా, లోకల్ బాయ్ నాని తెలుసా? ఎక్కడ ఉంటాడన్నా? ఎన్ని గంటలకి? ఎవరు? ఎక్కడికి? ఉమ్మరా? అమ్మోరా? ఎక్కడ? ఇరకపోవాలా? అక్కడికా? లోపలికా? ఎలవలు చేయరు కదా. లోకల్ బాయ్ నాని ఎక్కడ ఉంటాడు? అటు సైడా? ఇటు కాదా? బోట్ల మీద ఉంటాడా? చేపలు వెయిటింగ్ అయితే బాగా చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సారీ, వెయిట్ ఎంత ఉందనేది చూస్తున్నారు. ఈ లోకల్ బాయ్ నాయనే కనిపిస్తాడో లేదా అనేది. ఇటు సైడ్ పోదాం. అక్కడ నుంచి రెండో రైట్ సైడ్ అనమాట ఇది. సెకండ్ రైట్ తీసుకుంటే ఇక్కడ అడుగుదాం. భయ్యా, లోకల్ బాయ్ నాని ఎక్కడ ఉంటారు? తెలీదా? అన్న, లోకల్ బాయ్ నాని ఎక్కడ ఉంటాడన్నా?
అటారా? ఓకే. ఓహో, షెడ్ దగ్గర ఉంటాడా? సో మనకు అతని అడ్రస్ అయితే తెలుస్తుంది. కొంచెం కొంచెం ఎక్కడ ఉంటాడని అడిగేసుకుంటూ పోతున్నాము. ఎక్కడ ఉంటాడనేది తెలియదు. సో దట్ మనం ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనం చూసుకుందాం ఒకసారి. బ్లైండ్గా అలా వీళ్ళు చెప్పింది పక్కన పెడితే మనం కూడా ఒకసారి చూసుకోవాలి. అలా వీళ్ళు చెప్పినారు అనేసి వెళ్ళిపోతే మాత్రం మనకి ఎప్పటికీ కనబడ్డు లోకల్ బాయ్ నాని. బ్రదర్ చాలా మంచోడండి లోకల్ బాయ్ నాని. ఇదంతా నెట్లు, చిరిగిపోయిన నెట్లు అన్నీ అల్లుకుంటారనమాట చేపలు పట్టడానికి. భయ్యా, లోకల్ బాయ్ నాని ఎక్కడ ఉంటాడు? లోకల్ బాయ్ నాని అన్న అక్కడ. సో ఇదంతా ఫిష్ వేటకి వెళ్ళి వచ్చారనమాట. ఇవన్నీ ఎండి చేపలు. బోటు పైన అట్లా ఎండేసుకుంటూ ఉంటారు. సముద్రం ఉప్పు నీళ్ళకి బాగా ఎండి అంటే పైన బోట్ పైన వేసినట్టున్నారు. అవి అయితే బాగా రేటుకి వెళ్తాయండి. సో మనకి ఇద్దరు కూడా చెప్పారు ఏంటి అంటే ఆ షెడ్ దగ్గర ఉంటాడనేసి. సో దట్ మనం ఎక్కడ అక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్ షెడ్ దగ్గరికి అయితే పోదాము. ఇప్పుడు ఈ ఏరియాకి వెళ్దాము అంటే ఇక్కడ ఉండడేమో అనిపిస్తుంది. షెడ్ దగ్గరికి వెళ్తే అడిగేస్తే చెప్పేస్తారు కదా లోకల్ బాయ్ నాని. సో ఇక్కడ చేపలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కాకుండా లోకల్ బాయ్ నానియే యూట్యూబ్ పెట్టాడు. నెక్స్ట్ టిక్టాక్లు అన్నీ బాగా యూజ్ చేశాడు అనమాట. సో దట్ ఐ లైక్ హిజ్ బిహేవియర్ అయినా కావచ్చు, లేదంటే యాటిట్యూడ్ అయినా కావచ్చు. అట్లా హిజ్ లుక్ లైక్ జెంటిల్మెన్ లాగా ఉంటాడు. మొత్తం ట్రాఫిక్ అండి. మాదే అడ్డా అన్నట్టు ఉంటారు ఇక్కడ ఉన్న ఆటోలు కూడా. ఎండు చేపలు, పెద్ద పెద్ద చేపలు. చేపలు ఇట్లా స్టోర్ చేసుకుంటూ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటారు చిన్న చిన్న చిరు వ్యాపారులకి. చేపలు చూడండి మొత్తం మర్డర్ అయిపోతాయి అన్నీ కోసి కోసి కోసి.
చాలా స్మెల్ అయితే వస్తుందండి, బ్యాడ్ స్మెల్ ఏరియాలో. ఇటు సైడ్ పోదాం, మనకి షెడ్ వస్తుంది. ఈ షెడ్ దగ్గర ఉంటాడంట లోకల్ బాయ్ నాని. ఆగన్నా, భయ్యా లోకల్ బాయ్ నాని ఎక్కడ ఉంటాడు? లోకల్ బాయ్ నాని ఈజ్ అ ఫేమస్ గాయ్, బట్ ఎవ్రీవన్ టెల్లింగ్ దట్ డోంట్ నో వాట్ ఈస్ దిస్. కుర్రోళ్ళకే అడగాలి, ముసలోళ్ళకి కాదు. భయ్యా లోకల్ బాయ్ నాని ఎక్కడ ఉంటాడు? లోకల్ బాయ్ నాని. భయ్యా నాని ఎక్కడ ఉంటాడు? నాని ఎక్కడికి వెళ్ళాడు? బొంబాయా? ఎప్పుడన్నా? లోకల్ బాయ్ నాని. యూట్యూబ్లో టిక్టాక్లు చేసేవాడు కదన్నా, ముందుకు వెళ్తాడా? ఓకే. ఒక నాని గురించి అడిగితే ఇంకొక నాని గురించి చెప్తాడు. ముంబై వెళ్ళాడు, దుబాయ్ వెళ్ళాడు అంట. ఈ షెడ్ దగ్గర ఉంటాడంట నాని. ఎక్కడ ఉంటాడో నాని మరి. అన్న లోకల్ బాయ్ నాని తెలుసా? నాని నాని ముందుకు ఉంటాడంట. అన్న నాని తెలుసా మీకు? నాని నిన్నొచ్చాడా? నిన్నొచ్చాడంటే ఇప్పుడు రాలేదని చెప్తున్నాడు. ఇంకొకరికి అడుగుదాం. దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం. నాని ఉండే ప్లేస్ అయితే ఇదేనంట. యా భయ్యా లోకల్ బాయ్ నాని తెలుసా? లేడా? వస్తాడన్నా ఇప్పుడు? ఎక్కడన్నా? సరే అన్న. ఇక్కడ ఎవరిని మీట్ అవ్వాలి? ఇక్కడ ఎవరిని మీట్ అవ్వాలి? ఆ వ్యాన్ పక్కన.
భయ్యా లోకల్ బాయ్ నాని తెలుసా? ఎక్కడ ఉంటాడా అన్నా? రాలేదా? ఎన్ని గంటలకు వస్తారు? వేటకెళ్ళాడా? ఇక్కడ జాలర్లపేట వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఆ స్కూల్ అంటే ఇప్పుడు అక్కడ టెంపుల్ ఉంది, అటు సైడ్ పోవాలా? ఇక్కడ ఉంది కదా ఏదో టెంపుల్ ఉంటుంది కదన్న. నాని అని అతని పేరు. అతని పేరు నానియా? లోకల్ బాయ్ నాని. పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడి నుంచి అడిగితే చెప్తారన్నా? సరే అన్న. అయితే సరే ఫ్రెండ్స్, మనకి నాని అయితే దొరకలేదు, వెళ్ళిపోదాం. ఇట్లా ముందుకు వెళ్ళిపోయి నేనైతే ఒక ఫోన్ అయితే కొనాలనుకుంటున్నాను. ఫోన్ కోసం నేను డాబా గార్డెన్కి వెళ్తా తర్వాత. ప్రెజెంట్ అయితే మరి ఏం చేస్తాం? సమ్ డిసప్పాయింట్ అబౌట్ సెర్చింగ్ అబౌట్ నాని. ఈజ్ నాట్ అవైలబుల్ హియర్. గైస్ ఇదంతా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎక్కడా లేడు లోకల్ బాయ్ నాని. భయ్యా లోకల్ బాయ్ నాని తెలుసా? లోకల్ బాయ్ నాని అటు సైడ్ ఉంటాడా? అటు సైడ్ ఉన్నాడని వాళ్ళు చెప్పినా కానీ ఇటు ఎందుకు వెళ్ళిపోతున్నానంటే ఆల్మోస్ట్ అటు సైడు 5-6 సార్లు వెళ్ళాను గైస్, దొరకలేదనమాట. సో వెళ్ళాను మొత్తానికి తిరిగి లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పర్సన్ అయితే లోపల ఉన్నాడు కానీ లేను అని చెప్పి అనేసి అంటున్నాడు లోపల నుంచి. అక్కడ ఇంకొక అబ్బాయి కూడా కలిశాడు. వాడేమన్నాడంటే వాడికి గొప్ప యాటిట్యూడ్, వాడి దగ్గరికి ఎందుకు వచ్చినావు అనవసరంగా అనుకొని అన్నాడనమాట కొన్ని మాటలు. నాకైతే నిజంగానే టైం వేస్ట్ చేశాను అనిపించింది. ఇంత వేస్ట్ పర్సన్ అయితే విన్నాను నేను. సో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే నైట్ టైం అయితే చాలా డేంజరస్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక నెలకు ఒక 4-5 మర్డర్లైనా జరుగుతుంటాయి ఈ ఏరియాలో. అంటే ఇదే ఏరియాలో ఉన్న వాళ్ళు చనిపోతారా అంటే అది చెప్పలేము. ఎక్కడ నుండో రావచ్చు, ఇక్కడ చనిపోవచ్చు, లేదంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ గొడవలు అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పోలీస్ కంట్రోల్ కూడా అంత ఉండదన్నమాట. వీళ్ళు ఎలా అంటే అదే అన్నట్టు ఏదైనా గొడవ అయిందంటే ఇంకా పీకలు తీసుకోవడమే. లోకల్ బాయ్ నాని వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా తెలీదా? లోకల్ బాయ్ తెలుసా? తెలుసా? ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి స్కూల్ పక్క నుంచి ఉంటుందంట కదా. లోకల్ బాయ్ నానేని ఎలా పట్టుకోవాలి, అతన్ని ఎలా మీట్ అవ్వాలి అనే ఒక నా కోరిక అనేది బలంగా ఇంకా పెరిగిపోతుంది అనమాట.
ఎవరు దొరుకుతారు, ఎవరు చెప్తారు అతని అడ్రస్ అనే ఒక డైలమాలో అలాగ ఉన్నాను. సో ఇంతలోన మనకి పెట్రోల్ బంక్ కనిపించింది. పెట్రోల్ అయితే మన బండిలో ఉంది, అంతకుముందే ఫుల్ చేసుకున్నాం మనము. సో అలా ముందుకు వెళ్తుంటే ఒక అబ్బాయి అయితే కనిపించాడు. సో డేంజరస్ ప్లేస్ అని చెప్పొచ్చు. రోడ్ల మీద ఎలకలు సచ్చి ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 4 ఎలకలు అయితే సచ్చి ఉన్నాయి. సో ఇదంతా జాలర్లపేట, వైజాగ్. తమ్ముడు, లోకల్ బాయ్ నాని ఇల్లు తెలుసా? ఎక్కడన్నా? ఏం లేదు, మాట్లాడాలి, మీట్ అవ్వాలి. అవునా? పంజాబ్ స్ట్రైట్కి వెళ్ళి ఇప్పుడు హార్బర్ ఇటు పక్క అటు సైడ్ ఆపోజిట్ రూటా? మసీద్ ఉంటుందంట కదా? మసీద్ ఉంటాడా ఇప్పుడు? హార్బర్కి వెళ్ళిపోయి ఉంటాడా? ఇప్పుడు ఉంటాడా? అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడా? సో ఇతనైతే మనకు ఫ్రెండ్లీగా ఉన్నాడు. తమ్ముడు అటు కుమ్ముడు. ఇలానా? స్ట్రైటా? లేదు బ్రదర్, నెంబర్ లేదు నా దగ్గర. అదే కదా ప్రాబ్లం. చాలా రోజుల నుంచి మీట్ అవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన హార్బర్ దగ్గరికి. వాళ్ళ ఇంటి దగ్గర బయటకు వచ్చేద్దా అంటే? ఇదేనా? ఇదే మసీదా? బాగా గుంతలు తవ్వేసి ఉన్నారు.
ఆహా. రైట్ సైడా ఇటు వెళ్ళాలా? అర్థం కాలే. ఈ సందులా? ఇక్కడేనా? ఆ పైన ఏ ఫ్లోరు? ఆహా. సో నాని బైక్ అయితే ఇక్కడ ఉంది, నాని కూడా ఇక్కడే ఉంటాడు. సో ఫైనల్లీ అతని ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఒకసారి అయితే మీట్ అవుదాం నానిని. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మనమైతే లోకల్ బాయ్ నాని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నారు, ఇదే అతను రాయల్ ఎన్ఫీల్డ్ బండి అనమాట ఇది. సో అతను వచ్చేసి లోపల ఉన్నారు, ఎందుకంటే బండి ఎక్కడ ఉందంటే అతను లోపల ఉన్నట్టే. అయితే నేను డైరెక్ట్ పిలిస్తే బాగోదు కదా అని అంటూ ఇక డైరెక్ట్గా వెళ్తే కుక్క ఉంటుంది అనేసి నాకు భయం వేసింది. అందువల్లనే కింద ఆంటీకి పిలిచి అతనికి పిలిపించినాను అనమాట. అలా మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చేసి ఒకసారి పిలవండి అంటే లోపలికి వెళ్ళింది. ఒక నిమిషం 2 నిమిషాలు లేట్ చేసిందనమాట బయటికి రావడానికి, చెప్పడానికి ఏంటని లేడు అని చెప్పడానికి. అంటే ఉన్నాడు, ఆ డిస్కషన్ లోపల జరిగింది, లేను అని చెప్పి అనేసి అదే వచ్చి బయటికి చెప్పింది ఆ మమ్మీ. సో ఇక్కడ వాళ్ళ మమ్మీ తప్పేం లేదు, ఇతనికి ఏదో ఫేమ్ వచ్చిందనేసి కొద్దిగా బిల్డప్ అయితే ఇచ్చాడు. ఇతనికి నేను మీట్ అవ్వడం ఏంటి అనేది ఒక అభిమానిగా అయితే ఇది చాలా ఘోర అవమానం నాకు అయితే ఇది. అంటే నానే ఉన్నారా? ఒకసారి మీట్ అవ్వాలి. ఫ్రెండ్ అని చెప్పండి. సో నాని పైన ఉన్నాడు. మొత్తం ఫిషింగ్ హార్బర్ మొత్తం తిరిగాము, అతను మనకు దొరకలేదు. సో ఇక్కడ ఉన్నాడు నాని పైన. సో ఇంకా బయటికి రాలేదు. సో వీఆర్ వెయిటింగ్ అనమాట. ఏమంటే ఫోన్ నెంబర్ లేదు, లేరా ఇంట్లో? అవునా? ఏమండి నెంబర్ చెప్తారా ఒకసారి? నాని నెంబర్ మీకు తెలుదా?